ఈరోజు ఆదిత్యనగర్లో ఫ్లాట్ నెంబర్ 23లో వ్యభిచారం జరుగుతుందని ఒక అన్నౌన్ పర్సన్ నుండి కాల్ రావడం జరిగింది. ఆ కాల్ ప్రకారంగా ఈ చట్టంలో ఏదైతే ప్రొసీజర్ ఉందో ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయ్యి ఇద్దరు మహిళా సెక్రటరీస్తో పాటు ఒక విఆర్ఓని కూడా తీసుకురావడం అయింది. రైడ్ చేసాం. రైడ్ చేస్తే ఒక విక్టిమ్ ఉన్నారు. విక్టిమ్ పేరు మీకు డిస్క్లోజ్ చేయకూడదు. అదేవిధంగా దీంట్లో ఒక ఆవిడ గుర్రమ్మ అనే ఒక ఆవిడ ఆర్గనైజ్ చేస్తుంది. ఆర్గనైజ్ తోటి విక్టిమ్లు కూడా పిలిపించి వాళ్ళకి విక్టిమ్ చేత ఇది చేయించడం జరుగుతుంది. అది ఆవిడకి చట్టరీత్యా నేరం. అది చట్ట ప్రకారం ఏదైతే ప్రొసీజర్ ఉందో ప్రొసీజర్ని ఫాలో అయ్యి ఆవిడ పేద కేసు కడతాను. విక్టిమ్ని మెడికల్ హాస్పిటల్ ఆశ్రయమే ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి 9 ఇప్పుడు మహిళా ప్రాంగణానికి పంపించి రేపు ఉదయం హాస్పిటల్కి పంపిస్తాం. ఇది రీసెంట్గా 3 months అయింది ఆవిడ ఇక్కడికి వచ్చి. వాళ్ళని అడిగితే ఎన్ని రోజులు జరుగుతున్నాను కాదు, ఇప్పుడు జరిగినా ఈరోజే స్టార్ట్ అయింది అంటారు. అదేవిధంగా ఆవిడ దర్శనం అయితే ఈరోజు స్టార్ట్ అయిందని అంటారు. ఇక్కడ వ్యభిచారం జరుగుతుందని సమాచారం. చేత్తం లేదని చీప్ ప్రాస్టిట్యూషన్ 500